coming to the next topic, that is the materials for bonded resistance strain gauge. Strain gauges lo okay, what materials for bonded resistance. Bonded resistance అంటే ఏంటి? మనం ఇప్పుడు స్టిక్ చేస్తాం కదా, బాండ్ చేస్తాం కదా, అలాంటి రెసిస్టెన్స్ గేజ్ లో మెటీరియల్స్ యూస్ చేస్తాము. మెటీరియల్స్ ఏం యూస్ చేస్తామమ్మా? వైర్ యూస్ చేస్తాము, మెటల్ ఫాయిల్ యూస్ చేస్తాము. ఒకసారి ఏం యూస్ చేస్తాం మనం? జర్మేనియం ఆర్ సిలికాన్ తో తయారు చేసిన ఓకే పీజోఎలెక్ట్రిక్ మెటీరియల్ యూస్ చేస్తాం, లేదంటే కనుక ఒక వేఫర్ యూస్ చేస్తాము. అలాంటి మెటీరియల్స్ ఎలా ఉండాలి? ఆ మెటీరియల్ అంటే వైర్ అనే కాదు, ఎటువంటి లీడ్స్ ఉండాలి. లీడ్స్ అంటే తెలుసు కదా, కనెక్టింగ్ వైర్స్, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి. ఓకే, అదే విధంగా మనం ఏం చేస్తాము, ఈ పేపర్ లాంటిది అంటే ఏంటి, దీన్ని తీసుకెళ్లి బ్యాకింగ్ మెటీరియల్ అంటే వైర్ని తీసుకెళ్లి ఒక బ్యాకింగ్ మెటీరియల్కి పెట్టాము. ఈ బ్యాకింగ్ మెటీరియల్ దేనికి అంటించాము? స్ట్రక్చర్ అంటించాము. అంటే అంటించినప్పుడు ఓకే బాండింగ్ ఎలా ఉండాలనేది చూద్దాము. ఓకే, లెట్స్ సీ the materials employed for the fabrication of bonded resistant strain gauge are impact desirable characteristics to the strain gauge. ఓకే, అక్కడ ఏంటంటే ద మెటీరియల్స్, ఇక్కడ మనం మెటీరియల్స్ ఏదైతే వాడుతున్నామో అంటే స్ట్రెయిన్ గేజ్ కి ఏ మెటీరియల్స్ వాడతామో ఓకే ద డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గుడ్ స్ట్రెయిన్ గేజెస్ అవి ఎలా ఉండాలి అంటే కనుక హై యాక్యురసీ ఇవ్వాలి, ఎక్సలెంట్ రిప్రొడ్యూసిబిలిటీ ఉండాలి, గుడ్ సెన్సిటివిటీ ఉండాలి, లాంగ్ లైఫ్ ఎక్కువ కాలం మన్నిక ఉండాలి. ఓకే, దీనికి స్పందించకూడదు అంటే ఎబిలిటీ టు ఆపరేట్ అండర్ ద రిక్వైర్డ్ ఎన్వైరన్మెంట్ కండిషన్స్. ఎలాంటి ఎన్వైరన్మెంట్ కండిషన్స్ లో అయినా కానీ వర్క్ చేసేలా ఉండాలి. either హై డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ ఆర్ లో డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ ఎక్కడైనా పనిచేసేలా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సి డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ ఇన్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రెసిస్టెంట్ స్ట్రెయిన్ గేజ్. ఫ్యాబ్రికేషన్ చేసినప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేస్తాము. ఓకే, దిస్ త్రీ మెటీరియల్స్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ సీ మా ఫస్ట్ రెసిస్టెన్స్ వైర్. అంటే మనం ఒక వైర్ తీసుకున్నాం కదా, వైర్ ఓకే ఇది ఒక ప్యాకింగ్ అనుకోండి. ప్యాకింగ్ కి నేను వైర్ చుట్టాను కదా, ప్యాకింగ్ వైర్ చుట్టూ ఇంకొక ప్యాకింగ్ ఎలా క్లోజ్ చేశాను, మధ్యలో వైర్ ఉంది కదా, ఆ వైర్ కి ఎటువంటివి తీసుకోవాలి? రెసిస్టెన్స్ వైర్ అంటాము. రెసిస్టెన్స్ వైర్ ఆర్ గ్రిడ్ మెటీరియల్ అంటే వైర్ ఎలాంటి వైర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ తయారైన మెటీరియల్ తీసుకోవాలి చూద్దాము. అదేవిధంగా బ్యాకింగ్ మెటీరియల్. బ్యాకింగ్ మెటీరియల్ అంటే చెప్పాను కదా, ఈ వైరు ఈ సిమ్ కార్డ్ ఉంది, సిమ్ కార్డ్ అనేది మనకి గోల్డెన్ లెటర్స్ ఒకటి చూసారా గోల్డెన్ గా, అది ప్యాకింగ్ అంటే ఎక్కడ మనకి ప్లాస్టిక్ ఉన్నదా అది అనుకోండి సేమ్. అలాంటి ప్యాకింగ్ మెటీరియల్ ఏం తీసుకోవాలి, దాన్ని మనం బ్యాకింగ్ మెటీరియల్. బ్యాకింగ్ అంటే వెనక ఉండే మెటీరియల్ ఏం తీసుకోవాలి? బాండింగ్ మెటీరియల్స్ ఆర్ ఎడెసివ్స్. మరి నేను ఇప్పుడు తీసుకెళ్లి సిమ్ కార్డ్ తీసుకెళ్ళి లైక్ సిమ్ కార్డ్ లాంటి సబ్స్టెన్స్ ఒక చోట అంటిస్తున్నానా, అంటించినప్పుడు బాండింగ్ మెటీరియల్స్ అంటే బాండింగ్ ఉండాలి. బాండింగ్ అంటే స్టిక్కింగ్, స్టిక్కింగ్ కి లేదా ఎడెసివ్నెస్. ఎడెసివ్నెస్ అంటే రెండు క్లోజ్ గా ఉండాలి, స్ట్రక్చర్ అది అంటుకోవాలంటే అది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేయాలి. లెట్స్ సీ. ఓకే, రెసిస్టెన్స్ వైర్ అంటే ఫస్ట్ మనం తీసుకునే వైర్ ఉన్నారు కదమ్మా, ఆ వైర్ ఎలా ఉండాలి అంటే కనుక డిజైరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ రెసిస్టెన్స్ వైర్ యూజ్ ఇన్ ద స్ట్రెయిన్ గేజ్. స్ట్రెయిన్ గేజ్ లో యూజ్ చేసే వైర్ కి ఏమేం లక్షణాలు కలిగి ఉండాలి, ఏమేం ప్రాపర్టీస్ కలిగి ఉండాలి అంటే కనుక హై స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఎటువంటి దాన్నైనా తట్టుకునేలా ఉండాలి, రెసిస్టెన్స్ కలిగి ఉండాలి. ఓకే, హై స్పెసిఫిక్ రెసిస్టెన్స్. లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే తక్కువ టెంపరేచర్ అయినా కానీ ఓకే అంటే ఎక్కువ టెంపరేచర్ కంటే ఎక్స్పాన్షన్ అవ్వకూడదు. మనకు తెలుసు సాధారణంగా మెటల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద ఎక్స్పాన్షన్ వెన్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద హీట్. హీట్ కనుక తగిలింది అంటే కనుక మెటీరియల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయనే విషయం మనకు తెలుసు. ఆ విధంగా లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి అంతలా ఓకే రెసిస్టెన్స్ అంటే కొంచెం రెసిస్టెన్స్ గా ఉండాలి. నెక్స్ట్ హై అండ్ కాన్స్టెంట్ గేజ్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ మనకి గేజ్ ఫ్యాక్టర్ అంటే తెలుసు కదా, కే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఓకే, అది కాన్స్టెంట్ గా ఉండాలి. అండ్ గుడ్ కరోజన్ రెసిస్టెంట్, ఎటువంటి తుప్పు పట్టకూడదు, ఓకే కరోజన్ పట్టకూడదు. హై ఈల్డ్ పాయింట్ అంటే నీకు ఏమవుతుంది, ఒకేసారి స్ట్రెస్ ఓకే స్ట్రెయిన్ ఇలా మన ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈల్డ్ స్ట్రెస్ అంటే బ్రేకింగ్ స్ట్రెస్ కన్నా ముందు ఓకే మాక్సిమం స్ట్రెంత్ కలిగి ఉండాలి ఆ వైర్. అలాంటి వైర్స్ తీసుకోవాలి మనం. ఓకే, all the materials that are used as resistance element in the strain gauge may not have the same characteristics. ఇక్కడ మనం తీసుకునే మెటీరియల్స్ అన్నీ కూడా అంటే ఈ ఏదైతే మనం వైర్ తీసుకున్నామో ఆ వైర్ ఓకే రెసిస్టెన్స్ ఎలిమెంట్ కింద ఉపయోగిస్తాము. ఇన్ ద స్ట్రెయిన్ గేజ్ మే నాట్ హ్యావ్ ఆల్ ద సేమ్, అన్నిటికీ ఒకే లక్షణాలు కలిగి ఉండవు అన్నమాట. డిఫరెంట్ స్ట్రెయిన్ గేజ్ రెసిస్టెన్స్ ఎలిమెంట్ మెటీరియల్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ టేబులెటెడ్. ఒక్కొక్క మెటీరియల్ కి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఎగ్జాంపుల్ మన క్లాసులో ఉన్నారు, మన క్లాసులో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ మనము ఏదైతే మనం వాడుతామో వైర్కి వైర్ ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్ తయారవుతుంది. ఆ మెటీరియల్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాపర్టీ కలిగి ఉంటుంది. అది టేబుల్లో చూద్దాం. ఓకే, లెట్స్ సీ ద టేబుల్. ఓకే, here the table. Okay, once zoom on the table.
ఓకే క్యారెక్టరిస్టిక్స్ ఓకే దాని యొక్క లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గేజ్ మెటీరియల్ మన స్ట్రెయిన్ గేజ్ లో వాడే మెటీరియల్ అంటే వైర్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఓకే ట్రేడ్ నేమ్ అడ్వాన్స్ కాన్స్టెంటన్ కోపెల్ ఓకే ఇది ఒకవేళ ఈ మెటీరియల్ కనుక తయారైతే అందులో మనకి 55% కాపర్ అలాగే 45% నికెల్ కలిగి ఉంటుంది అంటే రెండు మెటల్స్ దిస్ ఇస్ అన్ అలాయ్ రెండు మెటల్స్ ని కలిపి మనం ఆ వైర్ తయారు చేస్తాము అలాంటి వైర్ కి ఏమవుతుంది అప్రాక్సిమేట్ గేజ్ ఫ్యాక్టర్ ఓకే గేజ్ ఫ్యాక్టర్ 2 ఉంటుంది ఓకే అదే విధంగా అప్రాక్సిమేట్ రెసిస్టివిటీ అట్ టెంపరేచర్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ అప్రాక్సిమేట్ రెసిస్టివిటీ అంటే నిరోధకం ఓకే ఇది అదే విధంగా రిమార్క్స్ ఏంటంటే F is constant over wide range of strain low temperature use below 360 degrees ఇది ఎక్కువ టెంపరేచర్ దగ్గర యూజ్ చేయలేము బిలో 360 డిగ్రీస్ వరకు మాత్రమే యూజ్ చేయలేము ఒకవేళ టెంపరేచర్ బిలో అబౌవ్ 360 ఉంటే కనుక దిస్ మెటీరియల్ విల్ గెట్ ఫెయిల్ ఓకే ఇట్ వోంట్ గెట్ ఎనీ కరెక్ట్ వాల్యూ ఓకే నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ ద ఓకే మ్యాంగనీన్ అనే ఒక ట్రేడ్ నేమ్ కలిగిన వైర్ తీసుకుంటే అందులో నీకు 4% నికెల్ అలాగే 12% మెగ్నీషియం అలాగే కాపర్ ఉంటుంది ఓకే అప్రాక్సిమేట్ గేజ్ ఫ్యాక్టర్ 0.47 ఉంటే అప్రాక్సిమేట్ రెసిస్టివిటీ 20 డిగ్రీలో 40 ఉంటుంది ఓకే సేమ్ రిమార్క్స్ ఇట్ వుడ్ బి ద సేమ్ ఓకే కమింగ్ టు దట్ నెక్స్ట్ ఇస్ ద నిక్రోమ్ రింగ్ okay this is one type of the wire that consists of a chromium in maximum percent 80% and the copper is consists of 20%. Why should we use this resistance wire means it has suitable for the high temperature up to 800 we can use this type of wire and use it for the dynamic strains also even though dynamic strains the threading okay the wire won't be get cut okay it is suitable for the dynamic strains like that if you see the isoelastic means it consists of the nickel, chromium and molybdenum, ferrous, okay that part. All these combinations. This should be used for the low temperature up to 300. Poor temperature stability used for the dynamic strains. Even though it has a less, okay. ఎక్కడైతే మనకి తక్కువ టెంపరేచర్ ఉందో తక్కువ టెంపరేచర్ దగ్గర వాడొచ్చు అలాగే డైనమిక్ స్ట్రెయిన్స్ దగ్గర వాడొచ్చు యాజ్ వెల్ యాజ్ గుడ్ సెన్సిటివిటీ అంటే గుడ్ సెన్సిటివిటీ ఇవ్వాలి తక్కువ దగ్గర మాకు అంత మరీ అంత ఎక్కువ టెంపరేచర్ అవసరం అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ దిస్ లైక్ దిస్ ఆర్ ద డిఫరెంట్ కండిషన్స్ ఓకే వీ కెన్ యూస్ ఓకే అదేవిధంగా మనకి ఇప్పుడు ఏమైందమ్మా మనం వైర్స్ గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా ఇంకేంటి బ్యాకింగ్ మెటీరియల్స్ దేని తరవుతుంది బ్యాకింగ్ మెటీరియల్స్ ఈ వైర్ ఒక చోట ప్లేస్ చేస్తాం కదా ఆ బ్యాకింగ్ మెటీరియల్స్ చూద్దాం ఓకే కమింగ్ టు దిస్ ఈస్ అ బ్యాకింగ్ మెటీరియల్ పేపర్ మీదన్నా పెట్టచ్చు లేదంటే ప్లాస్టిక్ మీదన్నా లేదంటే లిట్సి ఓకే పేపర్ మీద కనుక పెడితే ఎటువంటి ఐడియాస్ వాడాలి ఈ వైర్కి దానికి అంటే నైట్రోసెల్యులోస్ వేసి పేపర్ మీద ఇది అంటించాలి ఇది మన యొక్క వైర్ అంటించాలి అలాగే మళ్ళీ ఒక పేపర్ అంటిస్తాం ఓకే ఇది ఎక్కడ వరకు పనికి వస్తుందంటే టెంపరేచర్ రేంజ్ ఆఫ్ 62 ఓకే ఈ విధంగా 100 డిగ్రీస్ ఓకే ఇవన్నీ ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసరికి ఎపాక్సీ యూజ్ చేయొచ్చు ఎపాక్సీ పేపర్ తర్వాత ఫినాలిక్ లేదా ట్రాన్స్ఫర్ గేజ్ సో దాని అప్లికేషన్స్ అవి సో గో త్రూ ఫర్ దిస్ ఓకే నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఈస్ the last topic rosette gauges okay let me discuss the rosette gauges